హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయచ్చు అనమాట ఎంచక్క. ఓకే, సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక్కడ ఇంత ఎంజాయ్ చేసేస్తున్నా అని అనుకుంటూ ఉన్నారు కదా. ఎస్, సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తున్నా అనమాట. అసలే నా ఫేవరెట్ ప్లేసెస్ అంటే వన్ ఆఫ్ ది కాదు, మోస్ట్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నా నాకు వెళ్ళాలి అని చెప్పి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటమే కాదు, అక్కడే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అది ఎంత చలికాలమైనా, ఎంత ఇదైనా సరే. సో నాలాగా ఇలా వాటర్ ఫాల్స్ పిచ్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి, ఓకేనా. సో ఎందుకంటే ఇంత నేచర్ని ఎంజాయ్ చేయడం ఎవరు మిస్ అవ్వకుంటారు, ఎవ్వరు మిస్ అవ్వాలి అని అనుకోరనమాట. బట్ ఏంటో కొంతమంది ఎలా ఉంటారంటే, వాటర్ ఫాల్స్ అనగానే అక్కడికి వెళ్ళి ఒక ఫొటోస్ దిగి వచ్చేసే బాపతి కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నా అలాంటి పిచ్చోళ్ళు ఉంటారనమాట. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది ఒక విషయం ఏంటి అంటే, ఇది చాలా హైట్లో ఉందన్నమాట. మనం ట్రైన్లో వెళ్తే ఈ వాటర్ ఫాల్ కూడా మనకి కనిపిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత హైట్లో ఉంటుందో ఈ వాటర్ ఫాల్. ఇది ఇంతకీ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారు కదా, అరకులో అనమాట. అరకులో కటిక వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు చాలామంది. సో ఈ వాటర్ ఫాల్ కూడా ఒకటి ఉంది, ఈ పేరు గుర్తు రావట్లేదు నాకు. సో బట్ చాలా బాగా లోన్లీగా, అసలు ఎవ్వరూ లేకున్నా మన మన అంటే ఏదో మన ప్రైవేట్ స్పేస్ ఇది అన్నట్లా అనిపించింది అనమాట. ఎవరో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం వచ్చారులేండి, కానీ సో భలే ఉందబ్బా నిజంగా. అసలు అక్కడికి ఒక పెద్ద ఆవిడ ఆ వయసులో కూడా నడుచుకుంటూ, అంటే ఇవి కిందనేం లేదు కదా, అంత పైకి ఎక్కాలి. అంత పైకి అసలు నిజంగా ఆవిడ్ని చూస్తే నాకు అనిపించింది, నాకు ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ అనిపించింది అనమాట. అయ్యో మనమే ఇంకా ఈ ఏజ్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏజ్లో చేయగలమా లేదా అలా అనుకుంటున్నాము. బట్ ఆవిడ్ని చూసాక ఓకే ఓకే మనం కూడా చేయగలం అనమాట. ఏజ్ అనేది డజంట్ మ్యాటర్, డిజైర్ మాత్రమే ఉండాలి మన మనసులోని, మైండ్లో డిజైర్, కోరిక అనేది ఉంటే ఎక్కడికైనా ఏ ఏజ్ అయినా సరే మనం వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అనమాట. సో ఆవిడైతే మంచిగా భలే వచ్చారు. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంకా ఫుల్గా ఎంత చల్లగా ఉన్నాయంటే ఏంటో, ఐస్ క్యూబ్స్లో వాటర్ ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్ అంత చల్లగా ఉన్నాయి. అందుకే ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ని ఇది చేస్తూ ఉన్నాను. బట్ చేయాలా వద్దా అని, ఎందుకంటే అది ట్రిప్ ఫస్ట్ డేనే, ఇంకా మళ్ళీ 3 days ట్రిప్ ఉంది, మళ్ళీ ఏమైనా సిక్ అయిపోతానేమో అలా అని చెప్పేసి అని అనిపించింది. అయినా సరే అయితే అవ్వని, ఏముంది, ఏ ట్యాబ్లెట్స్ ఏవో వాడుకోవచ్చు, కానీ ఇంత దూరం వచ్చి మనం ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి ఇంకా ఫుల్గా అయితే ఇంకా మా హస్బెండ్, మేము, పిల్లలు మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట అసలు. సో అది అనమాట. ఇంకా చాలా చాలా ప్లేసెస్ అరకులో చాలా ప్లేసెస్ని కవర్ చేసాము ఈసారి. అంటే ఎప్పుడు వెళ్తాము, అరకు అనేది మాకు వైజాగ్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వెళ్తూ ఉంటాం అనమాట. బట్ ఈసారి స్పెషల్ ఏంటి అని అంటే, ట్రైన్లో వెళ్ళాం. ట్రైన్లో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కారు, ఇంకా సో అందువల్ల ఏంటి అని అంటే మనకి ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఆల్రెడీ చూసిన ప్లేసెస్ని కొన్ని మిస్ చేసి చూడలేని కొత్త ప్లేసెస్ని, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త ప్లేసెస్ని ఇన్వెంట్ చేసేస్తున్నారనమాట. సో ఇంకా అలాగే ఇంకా మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మీకు అనిపిస్తుంది కదా, అబ్బా మేము ఎప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తామా, ఇలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి సో అనిపిస్తూ ఉంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, చాలామంది ఎలా ఉంటారు తెలుసా, అంటే కొంతమంది పేరెంట్స్ పిల్లలు వెళ్తామన్నా సరే వద్దు అని చెప్పేసి అని. అసలు నాకు అర్థం కాదు, అంత దూరం ఎందుకు తీసుకెళ్ళడం, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, కార్లో పెట్రోల్ వేస్ట్. సో ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం కదా. సో ఆ బదులు గూగుల్ ఫొటోస్లో ఓహో ఇలా ఉంటుందా, యూట్యూబ్లో వీడియోస్ ఓహో ఇలా ఉంటాయి అని చూసినా అయిపోయింది కదా అనిపించింది. అఫ్కోర్స్ చల్లగాలే తగులుతుంది అనుకోండి. ఇంకొకటి, వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే, ఎంత ఏజ్ అయినా సరే కొంచెమైనా తడవండి, చాలా మంచిది. అది అంత న్యాచురల్ వాటరు, మనకి ఇంకా
ఎక్కడ దొరకదు అంత ప్యూర్ వాటరు. మీరు ఏమైనా పింపుల్స్ ఉన్నా ఇలా ఉన్నా ఈ వాటర్తో కనుక ఫేస్ని క్లీన్ చేసుకుంటే అసలు మొత్తం పింపుల్స్ అసలు ఎంత వేగంగా పోయి మీరు ఎంత ఫెయిర్ అవుతారో అసలు. అంటే మనం ఇన్ని క్రీమ్స్ వాడి ఇన్ని ఇది చేసి ఏమీ అవసరం లేదు. మీరు ఇయర్లీ 2-3 టైమ్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి చాలు. కానీ అలా అని ఆ వాటర్ ఫాల్స్ వాటర్ తెచ్చుకొని మళ్ళీ ఇది చేస్తే అది అవ్వదు, ఎందుకంటే అది స్టాక్ ఉండిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ వాటర్ వస్తూనే ఉంటుంది. అది కొండలు చెట్ల మధ్య నుంచి అలాగా భూమిలో వస్తూ ఉంటుంది కదా, భూమి లోపల నుంచి. అందువల్ల ఎలాంటి పొల్యూటెడ్ ఉండదు. అక్కడ పొల్యూట్ అవ్వడానికి అసలు ఛాన్సే ఉండదు కాబట్టి అసలు సూపర్ అనమాట. ఇంకా అందువల్లే నేనైతే అస్సలు మిస్ చేసుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తాను. నా పిల్లలకి కూడా అదే చెప్తాను నేను, డెఫినెట్గా చెయ్యాలి అని చెప్పేసి అని ఎంత ఇదైనా సరే చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంత హైట్ నుంచి వాటర్ వస్తుంది కదా, దానివల్ల మన బాడీలో ఆ చలిని తట్టుకోగలిగితే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇదంతా మన బాడీ ఎంతవరకు మనం హెల్తీగా ఉన్నాం ఏంటి అనేది కూడా మనకు ఒక ఎస్టిమేషన్లోకి వస్తామన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది. చెప్పాను కదా ఇంకొక కప్పులు ఉన్నారని, వాళ్ళు అక్కడ ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. సో లేదు అని అంటే మేము ఒక్కరమే ప్రైవేట్ ఇది దీంట్లోనైతే ఉన్నాము. వీడైతే చేయలేదు, ఎందుకంటే వీడికి అప్పటికే ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా ఎందుకులే మళ్ళీ ట్రిప్లో ఉండాలి కదా, అసలే ఫుడ్ అది మనం బయటకు వచ్చిన తర్వాత ఇది చేయలేం కదా అని చెప్పేసి అని నేను ఇంకా వాడిని ఆ సారికి అయితే మాత్రం వదిలేశాను. బట్ కొంచెం ఫేస్ వాష్ అయితే చేయించాను అనమాట, బాగుంటుంది మంచిది రిఫ్రెష్ అవుతాడు అని చెప్పేసి అని. సో అలా అండి, ఎంత మంచిగా ఎంజాయ్ చేశానంటే అంత మంచిగా ఎంజాయ్ చేశాను. ఈ రీల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్మార్ట్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది. ఇంకెవరికైనా వెళ్ళి ఫాలో అవ్వకపోతే అక్కడికి వెళ్ళి ఫాలో అండి. మంచి రీల్స్తో అయితే మీకు మళ్ళీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేశాయండి. అక్కడ నా ఐడి వచ్చేసి ఇస్మార్ట్ దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలాంటి డౌట్స్ యూట్యూబ్ వైస్ కానీ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు అక్కడ కాంటాక్ట్ చేసి నాకు అక్కడ అడగొచ్చు అనమాట. సో ఇది ఇంకా మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే అంతలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు ఎవరో ఏమో అనుకుంటారేమో, ఇలానే ఉండాలి ఇలానే చేయాలి అని అంత అవసరం లేదండి. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉండు అంతే. సో మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా అలానే ఉంటారనమాట, అది పక్క. ఎందుకంటే నేను కొంతమందిని చూసేటప్పుడు పేరెంట్స్ అస్సలు వదలటం లేదు. దానివల్ల పిల్లలు కూడా ఏంటి అంటే ఎందుకులే అవసరం లేదు కదా, అంత పై వరకు ఎందుకు వెళ్ళడం, ఇక్కడే ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా, చూస్తున్నాను కదా అని చెప్పేసి ఏంటి కనిపిస్తుంది చూస్తుంది అసలు వెళ్ళనవసరం లేదు, ఎందుకు ఇక్కడే కనిపిస్తుంది కదా, ఇలాంటి మెంటాలిటీతో ఉన్నారన్నమాట పిల్లలు. అసలు ఏం అర్థం కాలేదు. అంటే మొబైల్స్ ఆ టైంలో మొబైల్ చూసేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ట్రిప్పులకు తీసుకెళ్ళాలన్నా కూడా వేస్ట్ అనేమో అనిపిస్తుంది అనమాట. అంటే అందరూ అలా లేరు, కొంతమంది అలా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నా. నేనైతే మాత్రం వాళ్ళ కార్లో ఏమైనా చూసుకోవచ్చేమో, కానీ డెఫినెట్గా మనం ఏ ప్లేస్కి వెళ్ళామో ఆ ప్లేస్లో ఎంజాయ్ చేయాలని చెప్తాను అనమాట. మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మన వర్తే అనిపించుకోవాలి. సో ఇది ఈరోజు